నమస్తే, నేను డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ప్యాంక్రియాస్ అంటే ఏంటి అని నాకు చిన్న క్వశ్చన్ వచ్చింది. ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి, అంటే ఇది ఒక మన అవయవం. బేసికలీ మన పేకల వెనకలు ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇది బేసిక్ ఫంక్షన్, అంటే మనకు రెండు రకాల ఫంక్షన్స్ ఉంటాయి దీని నుంచి. ప్యాంక్రియాస్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ ప్యాంక్రియాస్లో మనకు ఈ క్లోమ గ్రంథిలో హార్మోన్స్, అంటే డైజెషన్కి సంబంధించినది హార్మోన్స్ని రిలీజ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్లో మనకు లిపిడ్స్, అంటే మనకు ఫ్యాట్ ఉన్న ఆహారాలు కానీ, నెక్స్ట్ మనకు ప్రోటీన్స్ కానీ డైజెషన్ చేయాలంటే కంపల్సరీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అవసరము. ఇది డైరెక్ట్ మన చిన్న పేకలు సెకండ్ పార్ట్ ఆఫ్ డియోడినంలో ఓపెన్ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు హార్మోన్స్ని ప్రొడక్షన్ చేస్తాయి. అవి మనకు ఇన్సులిన్ హార్మోన్ ఒకటి, గ్లూకోగాన్ హార్మోన్ ఒకటి. ఇవి రెండు హార్మోన్స్ మనకు చక్కెర, అంటే మన రక్తంలో ఉన్న చక్కెరని నియంత్రణలో పెడుతూ ఉంటుంది. లైక్ ఇన్సులిన్ హార్మోన్ అనేది మనకు బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంటుంది. గ్లూకోగాన్ హార్మోను మనకు ఎప్పుడైతే ఫాస్టింగ్ టైంలో కానీ, లేదంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ తక్కువ అయిపోయినాయి అంటే ఆ షుగర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇవి రెండు హార్మోన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్యాంక్రియాటిస్ అనేది మనకు ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్, అంటే ప్యాంక్రియాస్ ఎప్పుడైనా వాపు వచ్చిందంటే ఆ కండిషన్ని మనము ప్యాంక్రియాటైటిస్ అంటాము. సో దీంట్లో మనకు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అని రెండు రకాలు ఉంటుంది. సో ఏదైనా సరే మీరు మనకు హోమియోపతి మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి. సో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, స్మోకింగ్, ఇంప్రాపర్ డయట్, సో ఎక్కువ ఎక్సెసివ్ ఫ్యాట్ కన్జంప్షన్ చేయడం వల్ల మనకు ఇవి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో ఈ మనకు ఎప్పుడైతే ప్యాంక్రియాటైటిస్ ఉన్నది అని అంటే కనుక మీరు డాక్టర్ పర్యవేక్షణలో హోమియో మెడిసిన్స్ వాడవచ్చు. సో ఇది మెడిసిన్స్ వచ్చేసి మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అని ఇస్తాము. డాక్టర్ పర్యవేక్షణలో మీరు హోమియోపతి మెడిసిన్స్ని వాడొచ్చు. థ్యాంక్ యూ.